నందిగాం సురేష్ గతంలో ఆల్రెడీ చాలా అక్రమాలకు సంబంధించి దౌర్జన్యాలకు సంబంధించి హత్యాయత్నం విషయంలో ఇలా రకరకాల కేసులతోని అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా చెరుకు తోటల్ని నాశనం చేసిన వ్యవహారం ఆ కేసుకు సంబంధించి గతంలో అరెస్ట్ అయ్యారు. మిగతా కేసులు చాలా ఉన్నాయి. ఇంకా ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చారు. మరి వచ్చాకన్నా తీరు మారుతుందా అంటే మళ్ళీ అదే దౌర్జన్యాలకి తెరదీశారు. ఇటీవలే రాజు అనే వ్యక్తి పైన దాడి చేయడంతో కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు చేశారు నందిగాం సురేష్ని పోలీసులు. టీడీపీ కార్యకర్తను దాడి చేసిన కేసులో నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు. అంటే ఇంకా వైఖరిలో మార్పు రాలేదు ఎందుకు అనే ప్రశ్నలు ఇవాళ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలోనే పెద్ద ఎత్తున ఎంపీగా ఉన్న సమయంలోనే నందిగాం సురేష్ దౌర్జన్యాలకు పాల్పడ్డారు, అక్రమాలు చేశారని, అమరావతి రైతుల మీద దాడులు చేయించారు, అలాగే వారిని ఇబ్బందులకు గురి చేశారు, చెరుకు తోటల నాశనం చేసిన వ్యవహారం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. వీటన్నిటి విషయాల్లో ఆల్రెడీ గతంలో ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి వచ్చినా సరే మళ్ళీ టీడీపీ కార్యకర్త మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. అంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి ఎజెండాను అమలు చేస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ అంతుచిక్కడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చాలా విషయాలకు సంబంధించి అమరావతి రైతులను ముఖ్యంగా ఇబ్బందులు పెట్టే విషయంలో నందిగాం సురేష్ని ముందు పెట్టి ఇదంతా చేశారని ఆ రోజున పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నందిగాం సురేష్ కూడా అదే రకంగా అమరావతి రైతుల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేశారు. ఇక అక్కడ రోడ్డుకు సంబంధించి అక్కడ మట్టి తోలుకొని పోవడం కావచ్చు, అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం వెళ్ళిపోవడం కావచ్చు, అమరావతిలో పనులు జరగకుండా చేయడం కావచ్చు, ఇలా రకరకాల వ్యవహారాల్లో నందిగాం సురేష్ పాత్ర ఉందని చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. అదే రకంగా కేసులు కూడా నమోదయ్యాయి. ఇంకా ఎందుకు మార్పు రాలేదు, ఇంకా ఎందుకు వైసీపీ నేతలు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు, ఇంకా ఎందుకు వారి అధినేత ట్రాప్లో పడుతున్నారా, ఆయన చెప్పిందే తడవుగా అన్నీ అమలు చేస్తూ పోతుంటే చాలామంది కేసులు ఇరుక్కుంటున్నారు. ఒక లీడర్లే కాదు, అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలో, మాజీ ఎమ్మెల్యేలో, మాజీ మంత్రులు, లేదా వీరే కాదు, అధికారులు సైతం చాలామంది ఇప్పుడు కేసులు ఇరుక్కొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కొందరిలో మార్పు రావట్లేదు అనేది కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అలాగే కిరణ్ కలపాల గారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి, సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా కోటేశ్వరరావు గారు, అంటే ఒకసారి ఒక కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పైన బయటకు వచ్చారు. వారి మీద చాలా కేసులు ఉన్నాయి. నందిగాం సురేష్ గారి మీద